వైసీపీ కంచుకోటకు బీటెలు వాడుతున్న జగన్ కు ఎదురుగాలి ఎదురైంది. పులివెందుల్లో పట్టు నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న జగన్ కు విఘాతాలు ఎదురవుతున్నాయి. పులివెందుల నియోజకవర్గంలో మండలానికి 10 మంది చొప్పున ప్రభావం చూపగలిగిన వైసీపీ నేతలతో జగన్ ఇటీవల కీలక భేటీ ఏర్పాటు చేశారు. ఆయన సొంత మండలమైన సింహాద్రిపురం ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే జగన్ కు ఎదురు దెబ్బ తగిలింది. సింహాద్రిపురం మండలానికి చెందిన కొందరు నిలబడి 10 ఏళ్ల నుంచి పార్టీ జెండా మోస్తున్నా ఫలితం దక్కడం లేదు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు ఎదుర్కొన్నాము అన్నారు. అధికారంలోకి వచ్చినా తమకు ఒరిగిందేమీ లేదు అని వాపోయారు. పార్టీ శ్రేణుల ఆవేదనతో జగన్ తో పాటు అక్కడున్న ఇతర నేతలు ఉలిక్కిపడ్డారు. వెంటనే తేరుకున్న జగన్ ఏందన్నా కొట్లాటకు వచ్చినారా అని ప్రశ్నించారు. అయినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. తమ బాధలు చెప్పుకోవడానికే వచ్చాము అని సెలవిచ్చారు. పులివెందుల్లో అభివృద్ధి పనులు చేసి కోట్లలో బిల్లులున్నా చెల్లింపులు కావడం లేదని ఆవేదన చెందారు. గ్రామాల్లో ఒక్క పని జరగడం లేదు అని నిట్టూర్చారు. రేపు ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్లి ఏమని ఓట్లు అడగాలి అని ప్రశ్నించారు. ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెట్టాలి అని తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. వైసీపీలో అసంతృప్తి రాగాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ తలుపులు తడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో సొంత పార్టీ వాళ్లు టికెట్లు ఇవ్వరు అన్న ఉద్దేశంతో పక్కదారులు వెతుకుతున్నారు. టికెట్లు రావని సీఎం జగన్ ముఖం మీదే చెప్పడంతో ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు. వైసీపీలో దాదాపు 92 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చుతారు అనే ప్రచారం ఊపందుకోవడంతో కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే 3 మంత్రులు విడుదల రజని, మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్ ను, మాజీ మంత్రి మేకతోటి సుచరితను వేరే నియోజకవర్గాలకు బదిలీ చేశారు. ఇంకొంతమందిని వేరే సీట్లకు మారుస్తారు అని ప్రచారం నెలకొంది. మరికొందరికి పూర్తిగా మొండి చేయనని వైసీపీ వర్గాలే ప్రచారం చేస్తున్నాయి. దీంతో పలువురు ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తుపై తర్జన పడుతున్నారు. మరికొందరు ముందుగానే మేల్కొంటున్నారు. టీడీపీలో అవకాశాలు ఉంటాయని వెతుకుతున్నారు. ఈసారి ఎన్నికల్లో అధికారం చేతులు మారే అవకాశం ఉండడంతో ఈ ఆలోచనకు బీజం వేసినట్లు కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తమకు సానుకూల నిర్ణయం తీసుకునేలా మరికొందరు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆశావాహులు ఇప్పటికే తమకు తెలిసిన మార్గాల ద్వారా టీడీపీ తలుపు తడుతున్నారు. 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఈ ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల భవిష్యత్తు మారబోతోంది. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణలో విజయంతో ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పెద్దలు ఏపీపై ఫోకస్ పెట్టారు. ఏపీలో పార్టీ పుంజుకోవాలి అంటే కొత్త రక్తాన్ని ఎక్కించాలి అని నిర్ణయించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. వాళ్లు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే కొత్త ఏడాది ప్రారంభంలోనే షర్మిల నియామకంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తమకు సమయం ఎక్కువగా లేదని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే షర్మిలకు తెలియజేశారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే పార్టీతో పాటు ఆమె భవితవ్యం బాగుంటుంది అని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే సూచించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో షర్మిల ఈ విషయంపై ఇప్పటికే చర్చించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మాణిక్యం ఠాగూర్ కు కూడా ఈ విషయంపై సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో జగన్ అరాచక పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో ఏపీపై కాంగ్రెస్ దృష్టి సారించింది. అందులో భాగంగానే జగన్ ను ఢీకొనడానికి షర్మిలను ఏపీలో వదలడానికి కాంగ్రెస్ సిద్ధమవుతుంది. వైసీపీలోని పలువురు నేతలు ఇప్పటికే షర్మిలతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ కు అంతర్గత సమాచారం ఉంది. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమైన నేతలు కాంగ్రెస్ లో చేరుతారు అనే ప్రచారం నెలకొంది. సమ్మెకు వాలంటీర్లు సిద్ధమవుతున్నారు. వేతనాల కోసం రోడ్డెక్కడానికి సమాయత్తమవుతున్నారు. ఈ నెల 29 నుంచి సమ్మెలోకి వెళ్లి పెన్షన్ల పంపిణీలో పాలు పంచుకోరాదు అని పట్టుదలతో ఉన్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థలో ఎక్కువ భాగం అధికార పార్టీ కార్యకర్తలే ఉన్నారు. ఈ విషయం పలు వేదికలపై వైసీపీ నాయకులు బహిరంగంగా తెలియజేశారు. ప్రభుత్వం చాకరీ చేయిస్తుందే తప్ప తమ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు అని చాలా మంది వాలంటీర్లు వాపోతున్నారు. నవరత్నాలు అమలు చేసే తమకు సంక్షేమం లేకపోతుంది అని వాపోతున్నారు. అధికార పార్టీ పనుల కోసం కూలీలాగా తమను వాడుకుంటున్న సర్కార్ కేవలం మాటల ఆదరింపులు తప్ప తమ కుటుంబాలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించడం లేదు అని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లా గుడివాడలో పలువురు వాలంటీర్లు అల్టిమేటం ఇచ్చారు. వాలంటీర్లకు సంఘాలు లేకపోవడంతో ఎక్కడికక్కడ ఉద్యమిస్తున్నారు. కొందరు వాలంటీర్లు ఎంపీటీఓ ఆఫీస్ వద్దకు, మున్సిపల్ కమిషనర్ వద్దకు చేరుకొని తమ డిమాండ్లను ప్రస్తావిస్తున్నారు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రచారం కల్పిస్తున్నారు. చిత్తూరు జిల్లా ఆళ్లమడుగు సచివాలయం పరిధిలో పనిచేసే వాలంటీర్లు సమ్మె నోటీసు ఇచ్చారు. ప్రభుత్వంలో భాగస్వాములను చేస్తామని నమ్మించి వంచారు అని వాలంటీర్లు ఇప్పటికే మదన పడుతున్నారు. మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పర్చూరులో వైసీపీ నుంచి తాను పోటీ చేసి గెలవకపోవడమే మంచిదైంది అన్నారు. గెలిచి ఉంటే రోడ్లు వేయలేదని ప్రజలు తనని నిలదీసేవారు అన్నారు. కారంచేడులో స్థానికులతో ఆయన మాట మంతి జరిపారు.
వైసీపీ పాలనలో కారంచేడులో ఒక్క రోడ్డు మరమ్మతు కూడా చేయలేదు అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఈ రోడ్లపై ఇంత స్వేచ్ఛగా తిరిగేవాడిని కాదు అన్నారు. దేవుడి దయ వల్ల పర్చూరులో తాను ఓడిపోవడం మంచిదైంది అన్నారు. తన కుమారుణ్ణి ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తామన్నా తాను ఒప్పుకోలేదు అన్నారు. జగన్ పెట్టిన ప్రతిపాదనలు సున్నితంగా తిరస్కరించాను అని అన్నారు. ఇవాళ రాజకీయాలు అంటే పరస్పర విమర్శలేనని దగ్గుపాటి వ్యాఖ్యానించారు. నేతలు తిట్టుకోవడమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు అన్నారు. పదవుల కోసం పాకులాడే తత్వం తమ కుటుంబానికి లేదు అన్నారు. ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అన్నారు. షరతులతో పదవులను ఆశించే తత్వం తనది కాదు అన్నారు. జీవించినంత కాలం మంచిగా ఉండాలి అన్నదే తన నైజం అని దగ్గుబాటి అన్నారు. అధికారం శాశ్వతం కాదని చరిత్ర చెబుతుంటే అధికారమే శాశ్వతమన్న భ్రమలో కొందరు పిచ్చోళ్లు ఉన్నారు అని దగ్గుబాటి వ్యాఖ్యానించారు. ఏసయ్య జగన్ను మార్చయ్యా, అంగన్వాడీల పోరు కొనసాగుతోంది. వారి సమ్మె చేసి 14 రోజులు దాటినా ప్రభుత్వం స్పందించడం లేదు. సీఎం జగన్ మనసు మార్చు అంటూ యేసుక్రీస్తును వారు ప్రార్థించారు. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు క్రిస్మస్ రోజున వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరులోని వీఆర్సీ మైదానం నుంచి వైఎంసీఏ మైదానం వరకు ప్రదర్శన నిర్వహించారు. మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ అంగన్వాడీలకు సంఘీభావం తెలియజేశారు. అంగన్వాడీల కష్టాలను తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లాలో రిలే నిరాహార దీక్షా శిబిరాల వద్దే క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. అక్కడే కేక్ కట్ చేసి అందరికీ పంచారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలి అని యేసుక్రీస్తును ప్రార్థించారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట రోడ్డుపైనే పిండి వంటలు చేసి అందరికీ పంచి నిరసన తెలియజేశారు. జిల్లాలోని కొన్ని చోట్ల ఒంటికాలపై నిల్చొని నిరసన తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ అంగన్వాడీ కార్యకర్త శివ ఆకారంలో నిలబడి నిరసన తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు బాల యేసు మేరీమాత ప్రతిమలు పెట్టి ప్రార్థన చేశారు. వారి పోరాటానికి మద్దతుగా యూటీఎఫ్ నాయకులు 10,000 అందజేశారు. ఇదే జిల్లా సాలూరులో అంగన్వాడీలు ఒంటికాలపై నిల్చొని నిరసన తెలియజేశారు. పాలకొండలో క్రిస్మస్ కేక్ కట్ చేసి కన్నీటి ప్రార్థన చేశారు. సీఎం జగన్ కు మంచి బుద్ధి ప్రసాదించాలి అని యేసు ప్రభువును వేడుకున్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసనలు చేపట్టారు. తిరుపతి జిల్లా పుత్తూరులో షూ పాలిష్, నాయుడుపేటలో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. గూడూరులో ఒంటికాలపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీని కలిసి వివిధ సమస్యలపై చర్చించనున్నారు. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ కానుండడం ఇదే ప్రప్రథమ. మరోవైపు ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారితో పాటు టికెట్లు త్యాగం చేసిన వారి కోసం కాంగ్రెస్ అధిష్టానం చర్చించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు నామినేటెడ్ పోస్టుల కోసం వేచి చూస్తున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లడానికి సీఎం, డిప్యూటీ సీఎం సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరించనున్నారు. అధికారం చేపట్టిన తరువాత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను తెలియజేయనున్నారు. ఎమ్మెల్సీ పదవులు, లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. కామారెడ్డిలో కల్తీ కల్లు గుట్టురట్టయింది. కల్లు తయారీదారులను హైదరాబాద్ నార్కోటిక్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల కిందట కామారెడ్డి ఎక్సైజ్ కానిస్టేబుల్ ను నార్కోటిక్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు 2 కల్లు మస్తాదారులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 కోట్ల విలువైన 30 కిలోల ఆల్ఫా జోలాని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆల్ఫా జోలాని కల్తీ కల్లు తయారీలో వినియోగిస్తారు. కామారెడ్డి జిల్లాలో కొంతమంది కల్తీ కల్లు సిండికేట్ గా ఏర్పడి మత్తు పదార్థాలను విక్రయిస్తున్నారు. కల్తీ కల్లు తయారీకి కొందరు ఎక్సైజ్ అధికారులు సహకరిస్తున్నారు అనే ఆరోపణలు లేకపోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ ఆరా తీస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు ఈ నెల 29న మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మంత్రులు మేడిగడ్డకు చేరుకుంటారు. మేడిగడ్డ బ్యారేజ్, కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేస్తారు. ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలతో పాటు వాటి వల్ల జరిగిన లాభ నష్టాలను వివరించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వంటి వివరాలను తెలియజేయనున్నారు. మేడిగడ్డ పర్యటనలో భాగంగా మంత్రులు సందిళ్ల, అన్నారం బ్యారేజీ సమస్యలు, వాటి పరిష్కారాలను సమీక్షించే అవకాశం ఉంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనంతరం మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. సిట్టింగ్ లో కొందరిని మార్చాలి అనే అంశంపై పునరాలోచిస్తోంది. బీఆర్ఎస్ కు రానున్న లోక్సభ ఎన్నికలు మరో సవాల్గా మారింది. 2019 నాటి లోక్సభ ఎన్నికల్లో సారు కారు 16 నినాదంతో జనంలోకి వెళ్లిన ఆ పార్టీ 9 ఎంపీ స్థానాలకి పరిమితమైంది. జహీరాబాద్, వరంగల్, చేవెళ్ల, మహబూబాబాద్, మెదక్, మహబూబ్ నగర్,
ఖమ్మం, నాగర్ కర్నూలు, పెద్దపల్లి స్థానాలను దక్కించుకుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలతో ప్రజల ముందుకు వెళ్లడంతో బీఆర్ఎస్ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ స్వీప్ చేసింది. పలు ఇతర జిల్లాలో బీఆర్ఎస్ 1-2 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే పరిమితమైంది. లోక్సభ ఎన్నికల్లో పార్టీని గెలుపు తీరాలకు చేర్చడం పార్టీ అధినేత కేసీఆర్ కు గట్టి సవాలేనన్న అభిప్రాయాలు బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఎంపీ ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని గులాబీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. గతంలో దక్కించుకున్న 9ని కాపాడుకోవడంతో పాటు మరిన్ని స్థానాలను గెలుచుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఎంఐఎంతో ఉన్న స్నేహ సంబంధాల దృష్ట్యా మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల్లో హైదరాబాద్ ను మినహాయించి మిగిలిన 16 సీట్లపై ఫోకస్ పెట్టబోతున్నట్లు బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధైర్యం చెప్పారు. ఓటమితో కుంగిపోవద్దు అని సూచించారు. లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి అన్నారు. జనవరి 26లోగా సమావేశాలు పూర్తి చేయాలని సూచించారు. తెలంగాణ భవన్లో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఓటమి చెందిన వారు సైతం నియోజకవర్గాల్లో ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలి అని సలహా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చెందిన అభ్యర్థులే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలని స్పష్టం చేశారు. వారు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలి అన్నారు. రైతులు ఏటా కరువు రావాలని కోరుకుంటున్నారు అంటూ కర్ణాటక మంత్రి శివానంద్ పాటిల్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. రైతుల పట్ల కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి అన్నారు. ఎటువంటి దుర్భర పరిస్థితుల్లోనూ అన్నదాతలు కరువును కోరుకోరు అని ఆయన పేర్కొన్నారు. చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి తాను మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాను అని ఎంపీ రంజిత్ రెడ్డి తెలియజేశారు. తనను అక్కడి నుంచి మళ్లీ పోటీ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్లు మీడియాకు ఆయన తెలియజేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ను గెలిపించి తప్పు చేశాము అన్నారు. జగన్ ఇక జన్మలో సీఎం కాలేరు అన్నారు. కడపలో నిర్వహించిన మాజీ మంత్రి వీరారెడ్డి వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచిన తనను జగన్ అవమానించడం అమానుషమని అన్నారు. తన గ్రహ బాగాలేదంటూ సీఎం జగన్ తనను కించపరిచారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయగిరిలో తాను డబ్బు తీసుకుంటున్నాను అని జగన్ పేర్కొనడం విడ్డూరంగా ఉంది అన్నారు. ఉదయగిరిలో సంపాదించడానికి ఏముంది అని ఆయన ప్రశ్నించారు. పార్టీ బలోపేతం కోసం ఎంతో శ్రమించారు అన్నారు. లేనిపోని అనుమానాలతో తన టికెట్ ని అమ్మకానికి పెట్టారు అని ఆరోపించారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని వాపోయారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి ఆనవాళ్లు లేవు అన్నారు. జగన్ చుట్టూ ఉండేవారు, సలహాదారులు ఎవరికి వారు దోచుకునేవాళ్లే అన్నారు. బటన్లు నొక్కడమే పనిగా పెట్టుకుని రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. నాయకుడికి తీవ్రమైన ధనదాహం ఉండకూడదు అన్నారు. విషకొండలో భవనాలను సరదాగా కట్టుకున్నట్లు ఉంది అన్నారు. వైఎస్ కు ఉన్న గుణాలేవి జగన్ కు లేవు అన్నారు. ఏపీలో అక్రమ కేసులు, అన్యాయాలను ఇక భరించలేము అన్నారు. జగన్ ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరు అని తేల్చి చెప్పారు. జగన్ లాంటి వారు రాష్ట్రాన్ని పాలిస్తే ప్రజలు బాగుపడరు అని చెప్పారు. సీఎం పదవి భగవంతుడు ఇచ్చిన వరమని జగన్ గ్రహించాలి అన్నారు. టీడీపీకి అన్ని జిల్లాల్లోనూ మంచి స్పందన వస్తోంది అని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. టీడీపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీతో ఎప్పటికీ పొత్తు ఉండదు అన్నారు. అనంతపురంలో పార్టీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. పొత్తులపై ఇప్పటి వరకు కేంద్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అన్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి అన్నారు. ఎన్నికలకు 4 నెలల సమయం ఉంది అన్నారు సత్యకుమార్. సీఎం జగన్ ది దగుల్బాజీ ప్రభుత్వాన్ని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే వైసీపీని ఫుట్బాల్ ఆడడం ఖాయమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు అన్నారు. పాలకులు గాలి మాటలతో కాలం వెళ్లదీస్తున్నారు అని విమర్శించారు. ఆటల మాటున నిధుల దోపిడీకి వైసీపీ ప్రభుత్వం తెరలేపింది అన్నారు. ఆడదాం ఆంధ్ర అంటూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆటలాడుతోంది అని సత్యకుమార్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆటల మాటున నిధుల దోపిడీకి కుట్ర పన్నారు అని చెప్పి ఆరోపించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే జగన్ మాత్రం తన మాయ మాటలతో ఏపీని నడుపుతున్నారు అని విమర్శించారు. క్రీస్తు బోధనలతోనైనా జగన్ లో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. వైసీపీ ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు అన్నారు. ఏపీలో గ్రామీణ రోడ్లకు మట్టి వేయలేని స్థితిలో ప్రభుత్వం ఉంది అన్నారు. వాయిదాల సీఎం వాయిదాల మాటలు చెప్తున్నారు అని సత్యకుమార్ విమర్శించారు. తెలంగాణలో భారీగా మత్తు పదార్థాలు పట్టుబట్టాయి. 3,14,00,000 విలువైన ఆల్ప్రాజోలం డ్రగ్ ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. ఆల్ప్రాజోలం విక్రయాలపై 66 కేసులు నమోదు చేశారు. ఆల్ప్రాజోలం గ్రామ్ 10,000కు డ్రగ్స్ ముఠా విక్రయిస్తోంది. ఈ ముఠాలో గచ్చిబౌలికి చెందిన నరసింహ కీలక సూత్రధారిగా అధికారులు గుర్తించారు. పరమేశ్వర కెమికల్స్ ఎండీ కిరణ్ లింగయ్య గౌడ్ నుంచి 70 కేజీలు మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి 34 కేజీల మత్తు పదార్థాలు తీసుకొచ్చి వాటిని నరసింహ సప్లై చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నరసింహ కుమారుడు రాజశేఖర్ గౌడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ నుంచి మెట్రో కొరియర్ సర్వీసులో మత్తు పదార్థాలు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఎస్ఆర్ నగర్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 5 రోజుల కిందట పట్టుబడిన డ్రగ్స్ కేసులో వైసీపీ నేతల లింకులు బయటపడుతున్నాయి. నెల్లూరు చెందిన ఆషిక్ రాజేష్ బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చినట్లు తెలిసింది. నిందితులు బర్త్డే పార్టీలో భాగంగా నిర్వహించే రేవ్ పార్టీ కోసం 34 ఎక్స్టసీ మాత్రలను తీసుకువచ్చినట్లు అధికారులు విచారణలో తేలింది. గోవాలో బాబా అనే వ్యక్తి వద్ద ఒక్కో మాత్రకు 1000 నుంచి 1200 రూపాయలు ఖర్చు చేసి నిందితులు కొనుగోలు చేశారు అని పోలీసులు తెలియజేశారు. బాబా వద్ద నిందితులు 60 మాత్రలు కొనుగోలు చేశారు అని తెలియజేశారు. నిందితులపై ఎన్డీపీసీఎస్ చట్టం కింద చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే బాబాను అరెస్ట్ చేశామని అన్నారు. డ్రగ్స్ కేసు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. ఫిలింనగర్లోని శాంక్చురీ పబ్లో పనిచేస్తున్న స్వాదీప్ అనే డీజే ఆపరేటర్ పేరును ప్రస్తావించారు. కొన్ని రోజుల కిందట స్వాదీప్ 14 గ్రాముల కొకైన్ కొన్నాడు అని వారు వివరించారు. హైదరాబాద్ లో 25 మందికి బాబా డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే క్రియాశీల కేసుల సంఖ్య 4054కి చేరింది. కోవిడ్ కొత్త సబ్ వేరియంట్ JN1 కేసులు 63కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వాటిలో అత్యధికంగా గోవాలో నమోదయ్యాయి. గోవాలో 34 కేసులు వెలుగు చూడగా మహారాష్ట్రలో 9 మంది ఈ వేరియంట్ బారిన పడ్డారు. కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 2 కేసులు బయటపడినట్లు కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. JN1 వేరియంట్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి అని వైద్యులు చెబుతున్నారు. బాధితులు త్వరగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని వారు సలహా ఇస్తున్నారు. కేరళలో కొన్ని రోజుల కిందట ఈ JN1 వేరియంట్ కు సంబంధించిన తొలి కేసు బయటపడింది. 79 ఏళ్ల మహిళకు ఇలాంటి వైరస్ సోకింది. ఆమె ఇంట్లోనే ఉంటూ కోలుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారు అని డాక్టర్లు చెప్పారు. ఈ ఉపకరం కేసులు ఇప్పటికే పలు దేశాల్లో వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అమెరికా, చైనా, సింగపూర్తో పాటు భారత్లోనూ ఈ కేసులు నమోదైనట్లు WHO తెలియజేసింది. దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా పేర్కొన్న WHO ఇది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదు అని పేర్కొంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాడిపత్రిలోని CB రోడ్లో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. మున్సిపల్ స్తంభాలకు విద్యుత్ దీపాలు అలంకరిస్తున్న ఉద్యోగులపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు. స్తంభాలకు ఉన్న పార్టీ జెండాలను ఎందుకు తొలగిస్తున్నారు అంటూ ఉద్యోగులపై దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి CB రోడ్డుకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎస్ఐ గౌస్ కూడా వైసీపీ జెండాలు ఎందుకు తొలగిస్తున్నారు అని ప్రశ్నించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. నేటి నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని, అవుట్సోర్సింగ్ కార్మికులు క్రమబద్దీకరణ తదితర సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీ కార్మికులు 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెకు దిగనున్నారు. మున్సిపల్ కార్మికులు సమ్మెను యథావిధిగా చేపడుతున్నామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు ఇప్పటికే తెలియజేశారు. కార్మికుల డిమాండ్ల కోసం సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నామని అన్నారు. ఉన్నతాధికారులతో పలు దఫాలు చర్చలు జరిపినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కార్మికులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. IFTU, AICTU, MRPS స్వతంత్ర సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టనున్నట్లు ఆయన తెలియజేశారు. సమ్మెను వాయిదా వేయాలని అన్ని మున్సిపల్ కార్మికుల సంఘాలను మంత్రి ఆదిమూలపు సురేష్ ఇప్పటికే కోరారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మాత్రం సమ్మెను విరమించలేము అని మంత్రికి లేఖ రాసింది. ప్రభుత్వం ఎప్పుడు చర్చలకు పిలిచినా సమ్మెలో ఉన్న తాము చర్చలకు హాజరవుతామని తెలియజేసింది. సమస్యలకు పరిష్కారం చూపినప్పుడు తిరిగి విధుల్లోకి వస్తాము అని వెల్లడించింది. సీఎం జగన్ పై ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను జగన్ సొంత పథకాలకు వాడుకున్నారు అని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో ఉపాధి హామీ కింద కేంద్రం 36,000 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. ఏలూరులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్రం ఇచ్చే నిధులను మళ్లించడంతో గ్రామ అభివృద్ధి కుంటుపడింది అన్నారు. రాజ్యాంగబద్దంగా రావాల్సిన నిధులు కూడా రాష్ట్రం ఇవ్వలేదు అన్నారు. పేదలకు చెందాల్సిన నిధులు వైసీపీ నేతల జోబుల్లోకి వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నామని అన్నారు. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. కేంద్ర ఆర్థిక శాఖ స్పందించలేదు అని వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. సింగరేణి అభివృద్ధికి, సింగరేణి కార్మికులు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా 6 గ్యారంటీలను రూపొందించి అమలు చేస్తాము అన్నారు. సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరులో ఆయన పర్యటించారు.
సింగరేణి కార్మికుల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను తయారు చేశామని చెప్పారు. ఉద్యోగులందరికీ సొంతింటి కల సాకారం చేసేందుకు 250 గజాల ఇంటి స్థలం, 20 లక్షల వడ్డీ లేని రుణాన్ని ఇప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సింగరేణిలో నూతన భూగర్భ గనులను ప్రారంభించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అభయమిచ్చారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను అడ్డుకుంటాము అన్నారు. కార్మికులపై విధిస్తున్న ఆదాయపు పన్నును రద్దు చేయిస్తాము అన్నారు. అన్ని ఏరియాల్లో సింగరేణి ఉత్పత్తులను ఆధునీకరించి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కార్మికులంతా ఐఎన్టీయూసీకి పట్టం కట్టాలి అని పొంగులేటి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని ఘనంగా నిర్వహించారు. వాజ్పేయికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. ఢిల్లీలోని సదైన్ అటల్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధంగర్, ప్రధాని నరేంద్ర మోదీ సైదన్ స్మారక చిహ్నం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. వాజ్పేయికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. సదైన్ స్మారక చిహ్నం వద్ద ఆయన పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. వాజ్పేయి నీతి నిజాయితీకి నిలువుటద్దమని పేర్కొన్నారు. చిత్తశుద్దితో రాజకీయాలు చేశారు అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రధాని మోదీ పరిపాలన సాగుతుంది అన్నారు. నైతిక విలువలకు కట్టుబడిన ఘనత వాజ్పేయికి దక్కింది అన్నారు. ఒక్క ఓటు తక్కువగా ఉందని ప్రధాని పదవికి రాజీనామా చేసిన రాజనీతిజ్ఞుడు వాజ్పేయి అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వాజ్పేయి జయంతిని హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీసులో ఆయన నిర్వహించారు. వాజ్పేయి చిత్రపటానికి కిషన్ రెడ్డితో పాటు ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ లో తలపడేందుకు భారత్ సై అంటుంది. సఫారీ గడ్డపై టెస్టులో తొలిసారి సిరీస్ సొంతం చేసుకోవాలి అనే లక్ష్యంతో ముందుకు సాగనుంది. ఇక్కడ ఆడిన 8 టెస్టు సిరీస్ లో భారత్ 7 ఓడి ఒక్కసారి మాత్రమే డ్రా చేసుకోగలిగింది. కానీ చరిత్ర ఉన్నది తిరగరాసేందుకేనని టీమిండియా నమ్ముతోంది. నేడు ఆరంభమయ్యే తొలి టెస్టులో దక్షిణాఫ్రికాను ఢీకొట్టడానికి సిద్ధమవుతోంది. 2 టెస్టుల సిరీసే కాబట్టి తొలి మ్యాచ్ గెలిచిన జట్టుకు ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే తర్వాతి మ్యాచ్ డ్రా చేసుకున్న సిరీస్ సొంతమవుతోంది. ఈ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో దక్షిణాఫ్రికాకు ఇదే తొలి సిరీస్. భారత్ ఇప్పటికే వెస్టిండీస్ తో 2 టెస్టుల సిరీస్ లో ఓ విజయాన్ని, డ్రాను నమోదు చేసుకుంది. ఇప్పటికే ఈ దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్ ను 1-1తో పంచుకున్న టీమిండియా వన్డే సిరీస్ ను 2-1తో దక్కించుకుంది. తొలి టెస్టులో టీమిండియా బ్యాటింగ్ కూర్పు కాస్త విభిన్నంగా ఉండబోతోంది. టెస్టులో ఓపెనర్ గా ఆడే కేఎల్ రాహుల్ జట్టు అవసరాల కోసం వికెట్ కీపర్ బ్యాటర్ గా మారి మిడిల్ ఆర్డర్ కు వెళ్లాడు. యశస్వి కోసం మరో ఓపెనర్ శుభ్మన్ 3వ స్థానంలో ఆడనున్నాడు. రోహిత్, యశస్వి కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. విండీస్ లో టెస్టు సిరీస్ తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యశస్వికి ఇప్పుడు అసలైన పరీక్ష ఎదురుకానుంది.